అబ్డామినల్ స్కాన్ చేస్తే ఈ విధంగా ఉంది. స్టార్ట్ చేయండి. ఆమె పెద్ద పేరు మొత్తం మోషన్ అనేది అతుక్కుపోయి పేగు అంతా అరౌండ్ ఒక 3 to 4 kgs వరకు. అందరూ తక్కువ తింటామని తెలిసింది. సో నెక్స్ట్ 49 years అన్నమాట. 49 years ఆ పర్సన్ కి మేల్ పర్సన్ డయాబెటీస్ డిసీజ్ ఏంటి ఇక్కడ డయాబెటీస్ పేషెంట్ జాయింట్ పెయిన్ ఉంది, అసలు సంబంధమే లేదు. మళ్ళీ అగైన్ కాన్స్టిపేషన్ కి డయాబెటీస్ కి మళ్ళీ ఇది వేరే ఆర్గాన్ అది వేరే ఆర్గాన్ వచ్చేది, ప్యాంక్రియాస్ వేరే స్టమక్ వేరే. సో బట్ లేట్ ఏంటి ఒకటే కాన్స్టిపేషన్. ఒకసారి ప్లే చేయండి సార్, ఎలా ఉంది వాళ్ళకి పెద్ద పెట్టి చూద్దాం. వాడకాలు కాదండి, నులుపురుగులు కూడా కాదు, చిన్నపిల్లల్లో వచ్చేది నులుపురుగులు అనమాట. కానీ పారాసైట్స్ అనుకో చెప్పేసి అని అంటారు. ఆ పారాసైట్స్ అంటే చాలా మందికి నులుపురుగులు అనుకుంటారు, చిన్నపిల్లల్లో అప్పుడే వస్తుంది చాక్లెట్ తింటే. అస్సలు కాదు. నార్మల్గా మనకి బయట ఎలా అయితే పురుగుల్లో ఉంటాయి, వైట్ పురుగులు, బియ్యంలో వచ్చే పురుగులు, దానికన్నా ట్రిపుల్ సైజ్ పెద్దలో ఉంటుంది అనమాట. అది కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్కి కొన్ని రోజులకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడే ఉంది చెత్త, బ్యాక్టీరియా వచ్చి, దోమలు వచ్చి, ఈగలు వచ్చి, పురుగులు వస్తాయా, సేమ్ మన సిచ్యువేషన్ కూడా అంతే పొట్టలో అనమాట. అది స్టోరేజ్ అయిపోయి కొన్ని రోజులకి లోపల పురుగులు పుట్టి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పారాసైట్స్ అన్నది వాళ్ళ స్టమక్ లో ఆల్రెడీ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం పెద్ద పేగు కొలాన్ మొత్తంలో అనేది ఉండడం జరిగింది. సో అతను ఏంటంటే తినే ఫుడ్ మొత్తం అంతా ఏంటి లోపల కానీ పోషిస్తున్నాడు అనమాట. ఆయన ఎవరైతే పర్సన్ ఉన్నారో తినే ఫుడ్ అంతా ఆయనే కాదు, ఆయన పొట్టలో ఉండే పురుగులు అనేది వెళ్తుంది అనమాట ఎవ్రీడే. సో నెక్స్ట్ బ్రైట్నెస్ కొంచెం పెంచుతాను కావున లైట్. నెక్స్ట్ ఇంకొక పేషెంట్ ఫీమేల్ అనమాట, 21 years. వాళ్ళకి ఆస్తమా, అలర్జీస్ అండ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీస్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఓకే ఇమ్యూనిటీ తక్కువ ఉంది అందుకని చెప్పేసి అలా వస్తుంది వీక్నెస్ అనేది. ఆస్తమా అనేది ఏంటంటే కనుక ఎవరికో మా ఫాదర్కి 4 brothers ఉంటుంది అనుకో చెప్పి అది కూడా అదే అనుకున్నాం. కానీ కాజ్ అనేది ఏంటి పేషెంట్స్ గెడ్డల కింద కట్టుకుపోయింది. అది గెడ్డలు అయిపోయింది అనమాట మోషన్ అనేది ఆమె పెద్ద పేరులో. మీరు చూస్తే లైపోమా గెడ్డలు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఇంకొక పేషెంట్ మేల్ 58 years అనమాట. హైపర్ టెన్షన్, వాళ్ళకి గుండె దడ ఏమంటారు, గుండె దడ ఉండేటప్పుడు ఏమనుకుంటారు, అమ్మ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు అని. కానీ కాజ్ ఏంటి వాళ్ళకి అగైన్ కాన్స్టిపేషన్. ఇది లైవ్ పేషెంట్స్ అండి. సార్ లైవ్ పేషెంట్స్, ఇది చూసి మీరు ఎవరో తీసుకొచ్చామని అనుకోకండి. హాస్పిటల్లో లైవ్గా పేషెంట్స్కి కొలనోస్కోపీ చేసిన ఎవ్రీ పేషెంట్కి విత్ వాళ్ళ పర్మిషన్స్ త్రూ అనేది వీళ్ళ అల్ట్రాసౌండ్ది యూజీ అబ్డామిన్, లోవర్ అబ్డామిన్స్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్స్ తీసుకొని మేము ఇది ప్లే చేస్తున్నాం అనమాట విత్ పర్మిషన్స్, విత్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని. కాన్స్టిపేషన్ అనే ఒక వ్యాధికి ఈ విధంగా కూడా ఏంటంటే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం అంటే ఓన్లీ జస్ట్ మలబద్ధకమే అనుకుంటారు, ఏ రోజులో ఒక 2 రోజులు మోషన్ లేకపోతే ఏమో 3 రోజులు వెళ్తానులే అని అనుకుంటారు. దానివల్ల ఇన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉన్న దానికి ప్రూఫ్ అనమాట. ఇది లైవ్ పేషెంట్స్ది, ఏదో క్రియేట్ చేసింది కాదు, లైవ్లీ పేషెంట్స్ది. నెక్స్ట్ పేషెంట్స్ పాలిప్స్, గెడ్డల కింద యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ అదే చూడండి, అది జెల్లీలా కనిపిస్తుంది కానీ లోపల అయితే కనుక మొత్తం పెద్ద పేగు అంతా అరౌండ్ ఒక 10 అడుగుల వరకు వాళ్ళకి అదే ఉంది. ఒక 10 అడుగుల వరకు నిండిపోయి మొత్తం పాలిప్ అనేది ఉందన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకరికి బ్రెస్ట్ క్యాన్సర్. ఎవరికైనా ఫ్రీ మోషన్ అవ్వకపోతే క్యాన్సర్ వస్తుందని ఆడమంటే అదిగోండి ఒక్క క్యాన్సర్ వస్తుంది. దానికి దీనికి సంబంధమే లేదని అనుకుంటాం, అస్సలు కాదు. చెప్పాను కదా నేను మీకు ఇందాక, బాడీ ఫస్ట్ పిక్ చేసి గుచ్చి సిమ్టమ్స్ చెప్తుంది. ఆ సిమ్టమ్స్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ లాస్ట్కి ఎలా బ్లాస్ట్ చేస్తుంది అనమాట. అలా ఆ విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి చెయ్యని టెస్టులు అంటూ లేదు, పైనుంచి తల నుంచి కింద వరకు అన్ని టెస్టులు చేస్తారు.
కాన్స్టిపేషన్ త్రూ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని. అంత ఏ లెవెల్లో కాన్స్టిపేషన్ ఉందో మీరే చూడండి ఒకసారి. ఇక బూజే ఫంగసే లోపలంతా. మీకు ఎలాగో తెలియట్లేము, అది లైవ్లీ నేను చూసాను కదా, నాకు అది గుర్తుకొస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఫీమేల్, ఆమె 35 years, ఈమె 65 years అన్నమాట ఫీమేల్. సేమ్ అగైన్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది. అయిపోయిందా? అనుకుంటారు కదా క్యాన్సర్కి కాన్స్టిపేషన్కి ఏమి సంబంధం అంటే, కొన్ని రోజులకి ఏమవుతుందంటే బాడీ గివప్ ఇచ్చేసి వీళ్ళకి ఇలా అయితే కాదు అనుకోని చెప్పేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒక సిస్టమే పనిచేయడం మానేస్తారు. క్యాన్సర్ అంటే మీకు ఏంటో తెలుసా? ఒక చిన్న సెల్ మన శరీరంలో ఉండే ఒక కణం అన్కంట్రోల్డ్గా గ్రోత్ అయిపోతే దానికి వెళ్ళి ఒక 100 రకాల వ్యర్థాలు టాక్సిన్స్ అనేవి అటాక్ చేస్తే అది క్యాన్సర్ అన్నమాట. సో మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సిమ్టమ్ అయితే చెప్తుంది, ఆ సిమ్టమ్ని మనం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత వచ్చేది క్యాన్సర్ అన్నమాట. ఇది ఒక లైఫ్ స్టోరీ నేను మీకు చెప్తాను. ఆ లైఫ్ స్టోరీ ఏంటంటే, కోవిడ్ టైంలో నేను హాస్పిటల్లో, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తా ఉండేటప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ ఇచ్చాడు. ఐటీ ఎంప్లాయ్ 3 రోజుల నుంచి ఒక స్టిల్లంతా మేడం వింటనే ఉందన్నమాట నా ఎక్స్పీరియన్స్. సో అయితే అదృష్టశాతం నేను ఆ పర్సన్ని టేకప్ చేయలేదు, మా సీనియర్ డాక్టర్సే అనేది టేకప్ చేయడం జరిగింది అనమాట. సో ఐటీ ఎంప్లాయ్ అంటే కోవిడ్ టైంలో ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్. వెంటనే మీరు ఐటీ ఎంప్లాయ్ అంటే మైండ్లోకి రావాలి, వర్క్ ఫ్రమ్ హోమే కదా. అప్పుడు అంతా కంటిన్యూస్ వర్క్ ఫ్రమ్ హోమే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నాడు ఆ అబ్బాయి, చిల్ అవుతా కంటిన్యూస్గా లాక్స్ ఆఫ్ శాలరీ ఉంది, హ్యాపీగా పొద్దున్న లేసామో వర్క్ చేసామో, కంటిన్యూస్ 3 days హాలిడేస్, ఓన్లీ 4 days మాత్రమే వర్కింగ్ అప్పుడు కోవిడ్ టైంలో ఆల్రెడీ. సో ఫస్ట్ డే హాలిడే ఏం లేదు. సెకండ్ డే వచ్చేసి ఏంటంటే ఆ అబ్బాయికి మోషన్ వచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ డే అంత ఏం లేదు. సెకండ్ డే మోషన్ వచ్చినప్పుడు కొంచెం కాల్లో ఉన్నాను, ఆఫీస్ వర్క్లో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం, తర్వాత వెళ్దాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేశాడు. థర్డ్ డే మళ్ళీ మోషన్ వచ్చినప్పుడు నాకు చెప్పడం కూడా అలాగే చెప్పాడు, నేను వీడియో కాల్లో ఉన్నాను గర్ల్ ఫ్రెండ్తో మేడం, అందుకని చెప్పేసి నేను అనేది వెళ్ళలేదు, సో నాకు మోషన్ అయితే వచ్చింది కానీ నేను పోలేదు అని చెప్పాడు. థర్డ్ డే కంప్లీట్ అయితే ఫోర్త్ డే కూడా మళ్ళీ ఆ మోషన్ ఫీలింగ్ వస్తే కనుక వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అన్నమాట. ఈ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము అనుకొని చెప్పి హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఇక. సో అక్కడ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము అనుకొని చెప్పి అనుకున్నాడు, అలానే అయిపోయింది. తర్వాత డే నుంచి ఇంకా అబ్బాయి 5th డే నుంచి మోషన్ రాలే. ఎవరికైనా ఫీలింగ్ వస్తేనే మేము వాష్రూమ్కి వెళ్తాం. పొద్దున చేతకు వాష్రూమ్లో కూర్చుంటారా? పొద్దున చేతలోకి ఏదో వాష్రూమ్లో కూర్చోం కదా, ఆ ఫీలింగ్ వస్తేనే మనం వాష్రూమ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఫీలింగ్ రాలేదు, ఇంకంతే ఆ అబ్బాయి చిల్ అయిపోయాడు. ఇంట్లోనైతే అవుతుంది అన్నమాట కంటిన్యూస్గా. ఏంటి, పిజ్జా, బర్గర్, చూరోస్, రాపేషన్ అన్ని మొత్తం అంతా ఏదైతే తినాల్సినో అన్ని తింటున్నాడంట, కానీ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో 5th డే ఓకే, 6th డే ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఆ అబ్బాయి వర్క్లో ఉన్నాడు, ఫుడ్ తింటున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ మోషన్ డౌన్లోడ్ ఇల్లే. 6th డే తర్వాత కొంచెం చిన్న పెయిన్ వచ్చిందంట. నెగ్లెక్ట్ తీసుకున్నాడంట, నేను అడ్డమైన గడ్డ అంతా తింటున్నాను కదా పొద్దు నుంచి రాత్రి వరకు, పెయిన్ వస్తుంది, పెయిన్ రాకపోతే ఇంకేం వస్తుంది అనుకొని చెప్పి 7th డే తర్వాత 24 hours పెయిన్ ఉంటుంది కదా ఒకటి సైడ్ది, తెలుసా అది? ముష్టినట్టు సివియర్ అన్బేరబుల్ పెయిన్ అలా స్టార్ట్ అయిందంట, కొంచెం. 8th డే వరకు కూడా భరించి దాన్ని, తర్వాత అది కూడా డైట్ కోక్ తాగుతూ చిల్లుగా హ్యాపీగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు హాస్పిటల్కి. కోక్ తాగుతూ, అది కూడా నాకు ఇంత సివియర్గా పెయిన్ వస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను ఏమైనా గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అనుకొని చెప్పి కోక్ తాగుతూ వచ్చాను, కోక్ తాగితే నాకు రిలీఫ్ రావట్లేదు అనుకొని చెప్పి ఇమీడియట్లీ డాక్టర్ దాని తర్వాత ఏమో సరే నార్మల్ టెస్ట్ చేశారు, స్టమక్ అంతా ఉబ్బిపోయి ఉంది, ఒకసారి స్కాన్ చేయండి అల్ట్రాసౌండ్ అని చెప్పి స్కాన్ చేస్తే లిటరల్లీ దాని సిచ్యువేషన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి స్టమక్ పేగులు స్టార్ట్ అవుతాయి. ఈ పేగుల దగ్గర చిన్న పేగుల నుంచి పెద్ద పేగు ఎండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట. జస్ట్ అది ఇంత సైజులో ఉంటుంది
బలం వచ్చేదానికి కనెక్ట్ అవుతుంది మోషన్ వచ్చేదానికి. ఆ ఎండ్ దగ్గర ఈ చిన్న పైప్ అంతే, ఇంత సైజులో పైప్ బ్లాస్ట్ అయిపోయింది, చిరిగిపోయిందా బ్లాస్ట్ అయిపోయిందా ఏమంటారో మీరు ఇంకా. అది పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి జస్ట్ ఈ ఎండ్ పాయింట్లో మాత్రమే బ్లాస్ట్ అయిపోయి మొత్తం మోషన్ అంతా తందుకొని ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళకి. ఎక్కడ దాకా? ఆల్మోస్ట్ చెస్ట్ దాకా మోషన్ అంతా వచ్చేసి స్టమక్ దగ్గర నిండిపోయి, ప్యాంక్రియాస్ దగ్గర నిండిపోయి, లివర్ దగ్గర నిండిపోయి, మొత్తం అంతా ఫుల్ స్టమక్ అంతా మోషనే అబ్బాయికి. ఇన్ని డేస్గా పోలేదు కదా, ఇంత నిండిపోయి ఉన్నంత కూడా నువ్వు ఎలా బతున్నారో నీకు ఒక నమస్కారం అసలు మహానుభావుడానికి కొంచెం డాక్టర్ చెప్పడం జరిగింది. సో అదృష్టశాతం నేను ఓపీలో ఉన్నాను, కానీ నా షిఫ్ట్ అయిపోయింది, జస్ట్ చూస్తా ఉన్నాను అంతే. ఆ రోజు వెంటనే ఇమీడియట్లీ ఒక ఏమంటారు పాయిజన్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలాగైతే తోడుతారు అలాగా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఇమీడియట్లీ ఎరికో ప్రాసెస్లో ఆ ఏదైతే ఎండ్ పాయింట్ ఉంటుందో ఎండ్ పాయింట్ దగ్గర టైట్ అయిపోయి ఉండిపోయి పైన బ్లాస్ట్ అయిపోయింది. ఇక్కడ బయటకు వచ్చే హోల్ ఏదైతే ఉందో యానస్ అది క్లోజ్ అయిపోయింది, దాని పైన పెద్ద పేజ్ అనేది ఈ సైజులో ఉంటుందో అది చిరిగిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ నుంచి పైకి వచ్చేసింది. అక్కడ ఇంకొంచెం కట్ చేసి తోడి ఆ అబ్బాయి మోషన్ అంతా మొత్తం క్లీన్ చేశారు. ఇంకొక ఫ్యూ అవర్స్ టైం ఉంటే అబ్బాయి చనిపోతాడు. ఆ స్టేజ్లో ఒక తల్లికి ఎలా అయితే 9 నెలలు మోసిన తర్వాత బిడ్డ చేతిలోకి ఇస్తారు, సేమ్ అదే విధంగా ఆ అబ్బాయికి తోడి ఒక డ్రమ్లో వేసి తల్లికి పెట్టించినట్టు ఆ అబ్బాయికి మోషన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా మోషన్ ఇస్తే తన సిచ్యువేషన్ ఇక్కడ వరకు జోక్సే పార్ట్. ఇన్ని కేజీలు మోషన్ మోసాడు, 9 నెలలు ఒక తల్లి బేబీ మోసినట్టు, బేబీని మోసినట్టు ఆ అబ్బాయి మోషన్ మోసాడు, ఓకే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ కరెక్ట్ సిచ్యువేషన్ తను ఏంటి అంటే కనుక డాక్టర్స్ క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది. ఎవ్రీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నీకు ప్యాచ్ వర్క్ చేశాం. ఏం చేశారు? ప్యాచ్ వర్క్. ఏదైతే ఎక్కడైతే సిమెంట్ ఒక పెచ్చురాలు పడిపోతుందో మొత్తం గోడ పగలగొట్టాం కదా, ప్యాచ్ వర్క్ ఇలా చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీకు కూడా ప్యాచ్ వర్కే చేయడం జరిగింది. సో ఆ పేగు ఎండింగ్ మూమెంట్లో నీకు యాజ్ ఇట్ ఈస్ ప్యాచ్ వర్క్ చేశారు. తన సిచ్యువేషన్ ఏంటంటే కనుక ఒక 200 గ్రామ్స్ కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ కానీ తింటే ప్యాచ్ వర్క్ ఉంటుంది. ఒక 2 కొబ్బరి బొండాల కన్నా ఎక్స్ట్రా కొబ్బరి బొండం తాగితే ప్యాచ్ వర్క్ ఇడిపోతుంది. చికెన్ మటన్ ఒకే రోజులో తింటే ప్యాచ్ వర్క్ ఇడిపోతుంది. ఆ ప్యాచ్ వర్క్ అనేది తను మెజర్ చేసి 200 గ్రాములు 300 గ్రాములు అనుకుని చూసుకొని మాత్రమే తినాలన్నమాట. ఒక ప్రోటీన్ ఎలా అయితే జిమ్ పర్సన్స్ చూసుకొని తింటారో మెజర్ చేసి సేమ్ అదే విధంగా తన ఫుడ్ ఎలా తినాలి. ఒక రోజులో 3 పూటలు కూడా ఫుడ్ తినలేడు, ఓన్లీ జస్ట్ 2 పూటలు మాత్రమే ఫుడ్ తినాలి. అది కూడా ఒక పూట ఫ్రూట్స్ తిని ఒక పూట మాత్రమే సాలిడ్ ఫుడ్ తినాలి. ఈ విధంగా ఉంటుందండి సీరియస్ సిచ్యువేషన్. ల్యాక్స్ సంపాదిస్తున్నాడు కానీ ఎందుకు? కానీ తినలేడు, కనీసం ప్రశాంతంగా ఫుడ్ కూడా తినలేడు, ఓన్లీ ప్యాచ్ వర్క్. లైఫ్ టైం ఇది జరిగి 4-5 ఇయర్స్, కోవిడ్ అంటే 5 ఇయర్స్ ప్లస్ అయిపోయింది. స్టిల్ ఆ అబ్బాయి సిచ్యువేషన్ అంతే. అన్నింటికన్నా బాగా కనబడిన సిచ్యువేషన్ ఇంకొకటి ఏంటంటే కనుక ఆ అబ్బాయి మోషన్ పోలేడు. ఎలాంటి అంటే కనుక బలవంతంగా మోషన్ అనేది ఆ మజిల్ టైట్ అయిపోయింది కదా, అది చెప్పినప్పుడు ఆయన మాట అనలేదు. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు అది మాట అనట్లేదు. ఒక 3 గంటలు 4 గంటలు మినిమం 2-3 గంటలు కూర్చొని బలవంతంగా ప్రజెంట్ చేస్తే కానీ మోషన్ పోలేడు. ఇన్ కేసు అప్పుడు మోషన్ పోలేకపోతే ఒక 2 days, థర్డ్ డే వెంటనే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళి ఎనిమా చేయించుకోవాలి. మళ్ళీ అయితే ఎనిమా త్రూ అనేది మోషన్ వాళ్ళకి బయట తీయాల్సి వస్తుంది అన్నమాట. ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఆ అబ్బాయికి. సో ఇదంతా జరగడానికి కారణం రీజన్ ఏంటండి? కాన్స్టిపేషన్, మోషన్ వచ్చినప్పుడు వెళ్ళకపోవడం. అది ఒక మజిల్ కదా, ఆ మజిల్ ఏంటి అది చెప్పినప్పుడే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు బయట దాన్ని పంపించాలి చెత్తని. మనం లేదు ఓపెన్ అయినప్పుడు తర్వాత వెళ్దామని అంటే యాజ్ ఇట్ ఈస్ టైట్ అయిపోతుంది అన్నమాట మజిల్ అంటే. సో కాన్స్టిపేషన్ వల్ల లైఫ్ టైం మొత్తంలో ఇలా ఫేస్ చేసే డిసీజెస్ కూడా ఉన్నాయి. ఒక 16 years అమ్మాయి, ఆ అమ్మాయికి మోషన్ అని చెప్పుకోవడానికి సిగ్గు అనమాట. నేను బయటకు వాష్రూమ్కి వెళ్తానని చెప్పడానికి సిగ్గు, వెళ్ళకుండా ఉండిపోయింది. ఆ అమ్మాయికి 7.8 kgs ఆఫ్ మోషన్ బయటికి తీయడం జరిగింది అనమాట. ఈ అబ్బాయికి ఎన్ని కేజీలు మోషన్ బయటికి తీశారు? అసలు పాయింట్ మర్చిపోయాను అనుకుంటున్నారు. మీరు గెస్ట్ చేయండి, ఎన్ని కేజీస్ మోషన్ బయటికి తీశారు అనుకుంటున్నారు ఆ అబ్బాయికి? ఐటీ ఎంప్లాయ్కి గెస్ట్ చేయండి అంతే.
కాదు. 5 ఇంకా 4 10 కాదు. 3 5 కాదు. 10 మేడం 10 30 30 కాదు. 10 మేడం 20 కూడా కాదు. 20 చాలా ఎక్కువ సార్. ఎన్ని కేజీస్ ఆఫ్ మోషన్ బయట తీసారు? 10 కాదు. 10 కన్నా ఎక్కువే. 20 కాదు. 20 కన్నా తక్కువ. 10 కన్నా ఎక్కువ. 18 15 కన్నా కూడా కొంచెం తక్కువ. 12 30 కూడా కాదు. 12 ఏంటి మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? 14.500 grams for 48 milligrams. 14 కేజీల నార అండ్ 48 మిల్లీగ్రామ్స్, ఆల్మోస్ట్ 15కి దగ్గరలో అంటే తీయడం జరిగింది. 14.5 కేజీల మోషన్ అంటే బయటికి తీసారనమాట. డెక్స్లో తీసినట్టు. ఒక రోజుకు ఒక హెల్తీ పర్సన్కి 1.5 కేజీ కింద స్టోరేజ్ అయితేనండి, ఆ అబ్బాయి అన్హెల్తీ పర్సన్ కదా, ఇంకా 2 వేసుకోండి అంతే, ఇంకేం లేదన్నమాట. మీరు ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేసుకున్నా ఎంత హెల్తీ పర్సన్ అయినా సరే మీకు కంపల్సరిగా ఏంటంటే ఒక 800 గ్రాముల నుంచి 1.5 కేజీ వరకు మీకు స్టోరేజ్ అయితే అవుతుంది. ఈవెన్ మీ డాక్టర్స్ కైనా ఎవరికైనా అంతే, స్టమక్ అనేది బయటికి మొత్తం పంపించదండి, అది దాచుకుంటుంది అన్నమాట. కోడి దాచుకునేటట్టు మొత్తం అంతా దాచుకుంటుంది, కొంత ఉంచి కొంత బయటికి పంపించడం జరుగుతుంది అనమాట. సో అలా స్టోరేజ్ అయిపోయి 14.5 కేజీలు అనేది ఆ అబ్బాయికి బయటికి అంటే తీయడం జరిగింది. ఒక ఫీమేల్ అని చెప్తున్నాను కదా అమ్మాయి, ఆ అమ్మాయికి వచ్చేసి 7.8 అనేది తీయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే కనుక లైఫ్ టైం తను క్యారీ చేయలేదు, బేబీని లైఫ్ టైంలో తను ఒక్కసారి కూడా క్యారీ చేయలేదు. తనకి మదర్ అయ్యే కెపాసిటీ పోయింది, యూట్రస్కి బేబీని క్యారీ చేసే కెపాసిటీ పోయింది అనమాట. ఎప్పుడైనా గర్భసంచానికి బేబీ వెయిట్ని హోల్డ్ చేయాలి, బేబీ వెయిట్ని ఇప్పుడు హోల్డ్ చేయలేదు, జారిపోతుంది, అబౌట్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు బయట నుంచి అడాప్ట్ చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతుందండి. జస్ట్ ఇమోషనే కదా, మోషన్ అవ్వకపోవడమే కదా అంతే అనుకుంటాం, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళి ఎనీమా చేయించుకోండి. అలానే మీరు వెళ్ళి అదే విధంగా ప్యాచ్ వర్క్ చేయించుకోవచ్చు. మోషనే కదా, ఫ్రీ మోషనే కదా అని అనుకుంటే ఏం పర్వాలేదు, ప్యాచ్ వర్క్ చేస్తాం అంతే. ప్యాచ్ వర్క్ చేస్తే రోజు ఒక పూట తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఇంత క్రిటికల్ డిసీజెస్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. ఫ్రీ మోషన్ ఒక్కదానికి దానికి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, మన లోపల ఉంటే పేగుల్ని క్లీన్ చేయలేం కదా, చేయగలమా? క్లీన్ చేయగలమా అండి? చేయొచ్చా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. చేయొచ్చా? సో ఆ పేగుల్ని మనం క్లీన్ చేయడానికి డీటాక్స్ సో మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ 30 feet, 34 feet, 32 feet ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ బాడీకి ఒక బ్రష్ పెట్టి క్లీన్ చేసినంత విధంగా అనేది డీటాక్స్ అనేది క్లీన్ చేస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ బాడీకి సర్వీసింగ్ అంటే ఏంటి? మీ బాడీకి సర్వీసింగ్. మీరు బండికి సర్వీసింగ్ చేస్తారా? 2 వీలర్కి 4 వీలర్కి చేయరా? ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారండి? కొన్ని రోజులు కంటిన్యూస్గా వాడి దాని ఇంజిన్ హీట్ అయిపోవడం, క్లచ్ అవ్వకపోవడం, గేర్ ప్రాపర్ పడకపోవడం, ఈ కైండ్ ఆఫ్ ఫేస్ చేస్తాం. సో అగైన్ ఇంజిన్ స్మూత్ అవ్వడానికి దానికంటే ఒక సర్వీసింగ్ చేయిస్తారు. సారీ, ఆయిల్ చిక్కబడుతుంది. అంత కాన్సెప్ట్ పట్టలేదు, నాకు డ్రైవింగ్ వచ్చి అంటే అంత కాన్సెప్ట్ పట్టలేదు. సో ఆ విధంగా మనం సర్వీసింగ్ అయితే చేస్తాం. మన శరీరంలో ఉన్న బాడీ కూడా అంతే కదా, శరీరంలో ఉన్న ఏదైతే మన శరీరం ఆ బాడీ అనేది ఉందో ప్రతి ఒక్కటి మిషన్స్తో నిండిపోయి ఉంది. కిడ్నీ అనేది ఏంటి, దాని మిషన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, వాటర్ని ఫిల్టర్ చేస్తుంది, అండ్ అదేవిధంగా యూరిన్ కింద బయటకు పంపిస్తుంది, బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. హార్ట్ అనేది అంతే, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. స్టమక్ అనేది డైజెషన్ చేస్తుంది, ఫుడ్ని అంటూ మొత్తం అంతా పీసెస్ కింద చేయడం, డైజెషన్ చేయడం దాని ఆర్గాన్ పని. ఎవ్రీ ఆర్గాన్కి ఒక్కొక్క పని అంటూ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్గాన్స్ యొక్క పని దాన్ని బట్టి దాని పని చేయడానికి, మిషన్స్ పని చేయడానికి మనం ఈ బాడీ సర్వీసింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ బాడీ సర్వీసింగ్ పేరు డీటాక్స్. సంవత్సరానికి ఒకసారి మీరు బండికి ఎలా అయితే సర్వీసింగ్ చేస్తారో సేమ్ అదే విధంగా మీ శరీరానికి కూడా సర్వీసింగ్ అనేది చేయాలి. ఆ శరీరానికి సర్వీసింగ్ చేయడానికి డీటాక్స్ అనేది సజెస్ట్ చేస్తాము. కనీసం అట్లీస్ట్ 3 నుంచి 4 నెలల పాటు డీటాక్స్ అనేది వాడినట్టయితే మీకు ఎనీ కైండ్ ఆఫ్ గట్ ఇష్యూస్ కానీ, మలబద్ధకం కానీ, ఫ్రీ మోషన్ అవ్వకపోవడం కానీ మీకు
క్లియర్ అనేది అవుతుంది అనమాట. మీరు ఈ మాట ఎక్కడో చాలా సార్లు వినే ఉంటారు, చాలా సంవత్సరాల నుంచి వింటున్నట్టున్నారు. ప్రతి ఒక్క వ్యాధి మీ పొట్ట నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ డిసీజ్ స్టార్ట్ యువర్ గట్ ఓన్లీ. ఏదైనా ఒక వ్యాధి మనిషికి రావాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టమక్, పొట్ట నుంచే అనేది, గట్ నుంచే అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ గట్ క్లీన్ చేసుకోవడానికి అనేది మనం సజెస్ట్ చేస్తున్నాము డీటాక్స్ అన్నమాట. ఈ డీటాక్స్ అనేది ఏదో జస్ట్ ప్యాచ్ అతికించుకుంటే కనుక కాలికి నల్లగా వచ్చేస్తుంది, నా టాక్సిన్స్ అన్ని బయటికి పోయాయనేది లేదండి. మీరు ఫీల్ అవుతారు, రియల్లీ మీకు తెలుస్తుంది కూడా అనమాట. మీరు డీటాక్స్ తాగితే మీకు మోషన్స్ అవుతాయి, మీకు వామిటింగ్స్ అవుతాయి, మీకు అదేవిధంగా ర్యాష్ కూడా వస్తుంది. మీరు ఫుడ్ లోపలికి ఏ హోల్ నుంచి బయటికి లోపలికి పంపిస్తున్నారండి? మీరు తినే ఫుడ్ ఏ హోల్ నుంచి లోపలికి పంపిస్తున్నారు? మౌత్ నుంచే కదా, నోట్లోంచే కదా మీరు ఫుడ్ని లోపలికి పంపిస్తున్నారు కాదా? అవును కదా. ఏ హోల్ నుంచి బయటికి పంపిస్తున్నారు? యానస్. మోషన్ రూపంలో యానస్ లా బయటకు వస్తుంది కాదా? మీకు ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? ఏమో నాకు మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఏమైనా మీకు సూపర్ పవర్స్ ఉన్నాయేమో డౌట్ పడుతుంది నాకైతే. సో పంపించే దారి అదే, బయటికి పంపించే దారి కూడా అదే కదా, అవునా కదా అంటే? సో చెమట అనేది యాజ్ ఇట్ ఈస్ స్కిన్ నుంచే, ఇక్కడ అలానే కదా, సూపర్ పవర్స్ లే కదా. సో సేమ్ ఈ పంపించే దారి అదే అయినప్పుడు, లోపల పంపించే దారి కూడా అదే అయినప్పుడు, మరి బయటకు వచ్చే దారి కూడా అదే కదండి అవుతుంది. చాలా మంది అంటారు ఈ డీటాక్స్ కూడా నాకు వామిటింగ్స్ అవుతాయి, ఇందులో ఏదో ఉందో నాకు వదిలిపోయి, ఈ డీటాక్స్ తాగి మోషన్స్ అవుతా నాకు వదిలిపోయి ఏదో అయిపోయింది. అదేమైనా ఇంకొక 4 హోల్ పెట్టుకుంటారంటే ఇవి టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి. ఇక్కడ అంటూ ఒక హోల్ పెట్టేసుకుని ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుందా? ఇక్కడ పొట్ట దగ్గర అంటూ ఒక హోల్ పెట్టుకుని ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుందా? మీరు ఏ దారి నుంచి ఫుడ్ లోపల పంపించారో మీ బాడీలో ఉన్న వ్యర్థాన్ని కూడా అదే దారి నుంచి బయటకు పంపిస్తుంది బై వామిటింగ్ రూపంలో. మీరు ఏ దారి నుంచి బయటకు పంపిస్తారో చెత్తని మోషన్ రూపంలో, సేమ్ అదే రూపంలో మోషన్స్ రూపంలో యాజ్ ఇట్ ఈస్ టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. ఏ దారిలో మనకి చెమట అనేది బయటకు వస్తుందో అదే రూపంలో ర్యాషెస్ అయ్యి మొత్తం చెమట రూపంలో టాక్సిన్స్ బయటకు వస్తాయి. సో డీటాక్స్ తాగినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, రియాక్షన్. ఏంటండి? సైడ్ ఎఫెక్ట్ కాదు, రియాక్షన్. ఒక వ్యర్థాన్ని బయటికి పంపించాలంటే ఆ మెడిసిన్ కూడా ఇంకో 4వ దారి 3వ దారి అంటూ ఏం లేదు. దానికి ఉండే దారులు కూడా ఏంటి? ఇదే విధంగా బయటికి పంపించాలి, అవునా కాదా? అదేమైనా ఇంకో హోల్ పెట్టేసుకుంటుందా అంటే ఇక్కడ హోల్ పెట్టుకొని బయటికి పంపించి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసేస్తుందా? చేయలేదు కదా. సో కంపల్సరీ మీకు మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, ర్యాషెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మీ బాడీ బట్టి అన్నమాట. ఏంటి? మీ శరీరంలో ఉండే టాక్సిన్స్ బట్టి మీకు ఎంత అవుతాయి, ఎంత అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేము. సో ఈ విధంగా అంటే డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అందరికీ అవుతుందని నేను చెప్పట్లేదు. మరి మేడం అతనికి అయింది, మరి నాకు అవ్వలేదు ఏంటి, మీరు చెప్పింది తప్ప అంటే వాళ్ళ బాడీలో ఉండే టాక్సిన్స్ అండ్ రియాక్ట్ అయ్యే పద్ధతి బట్టి. నేను అందుకే మీకు చెప్తున్నాను, ఇదేమి జిమ్మికులు అవేవి కాదు, ప్యాచ్ వేస్తే మళ్ళీ ప్యాచ్ నల్లగా అయిపోయి వచ్చేస్తుందని అన్నట్టు కాదు. రియల్లీ టాక్సిన్స్ మీ బాడీలోంచి ఫ్రెష్ అవుట్ అవుతాయి. మీరు 1 kg నుంచి 4 kgల వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఒక్క దాని వల్లే. సో మీ శరీరంలో శాతం బయటికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాయి. అలానే అందరికీ కాదు, డిపెండ్స్, మీ శరీరం తత్వం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ పద్ధతి మనం సజెస్ట్ చేస్తున్నాం. మనం ఇచ్చే ప్రోడక్ట్ కూడా మీరు చూస్తే కనుక ఏంటంటే మీ శరీరంలో చెత్త ఉంది, ఇందాక చెప్పిన కాన్సెప్ట్. అప్పుడు పంచభక్ష పదార్థాలు వేయండి, మీరు విటమిన్ టాబ్లెట్లు వేయండి, కాల్షియం టాబ్లెట్లు వేయండి, B12 టాబ్లెట్లు వేయండి, శరీరం యూటిలైజ్ చేసుకుంటుందా? సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనం శరీరాన్ని క్లీన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? ఆ క్లీన్ చేసే పద్ధతే డీటాక్స్ అన్నమాట. డీటాక్స్ తర్వాత ఇందాక ఆల్రెడీ మనం క్లియర్లీ చూస్తాము వీడియోలో ఎలా ఉంటుంది మీ పేగులు అన్నది. డీటాక్స్ తర్వాత అనేది ఏ మనిషికైనా సరే మన శరీరంలో టాక్సిన్స్, వ్యర్థాలు ఎక్కువైపోయినప్పుడు ఒక ఆర్గాన్ వెళ్ళి టార్గెట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లివర్ దగ్గరికి వెళ్తుంది. లివర్ ఏం చెప్తుంది? నా దగ్గర నిండిపోయిన బాబు, నా సంచి అంతా నిండిపోయింది, నేను ఇంకా బరువు మోయలేకపోతున్నాను, ఫ్యాటీ లివర్, నేను ఇంకా బరువు మోయలేకపోతున్నాను, నువ్వు ఇంకా వేరే ఆర్గాన్ వెళ్ళి టార్గెట్ చెయ్యని చెప్తుంది. అప్పుడు వెళ్ళి ఏ ఆర్గాన్ని టార్గెట్ చేస్తే ఆ ఆర్గాన్కి సంబంధించిన వ్యాధులు వస్తాయండి. ఆ టాక్సిన్స్ అన్ని మోకాల దగ్గరికి వెళ్ళిపోయాయి అనుకోండి, మోకాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, జాయింట్ ప్రాబ్లమ్స్, లెఫ్ట్ ప్రాబ్లమ్స్,
వస్తాయి. సో ఆ ఏదైతే ఇల్లు అన్నట్టు టార్గెట్ చేస్తుందో దానికి మనం నిర్మూలించడానికి యాంటీబయాటిక్ ఇస్తున్నాం. పాతకాల పద్ధతుల నుంచి ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాము. పసుపు తినండి, పసుపు యాంటీబయాటిక్, పసుపు అనేది యాంటీబయాటిక్ అనుకొని తాతల అమ్మమ్మల దగ్గర నుంచి వింటున్నామో వినట్లేదా? సో ఆ టాక్సిన్స్ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో, క్లీన్ చేసినప్పుడు యాంటీబయాటిక్ లోపలికి పంపించడానికి మనం న్యాచురల్ పద్ధతిలో కర్కుమెన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనం ఉండే పసుపులో అది యాంటీబయాటిక్ కాదండి, పసుపు లోపల ఉండేది కర్కుమెన్ అనుకోని చెప్పేసి అని అది యాంటీబయాటిక్ అనమాట. మీరు అలా అంటే వెంటనే అంటారు, రోజు నేను తింటాను మేడం, రోజు పొద్దున కూరలో పసుపు ఉంటుంది, రాత్రి కూరలో పసుపు ఉంటుంది, పొద్దున టిఫిన్లో పసుపు ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో పసుపు ఉంటుంది అని. కానీ మీరు ఇప్పటివరకు యూజ్ చేస్తున్న ఏవైతే పసుపులు ఉన్నాయో, డైజెస్ట్ వీడియో దిగండి, ఎన్టీఆర్ కానీ, ఆశీర్వాద్ కానీ, క్యాషి కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా ఏ పసుపు ప్యాకెట్ మీద అయినా సరే కర్కుమెన్ అనుకోని చెప్పి మెన్షన్ చేశారా? చూసారా మీరు ఎక్కడైనా కర్కుమెన్ అనుకోని చెప్పి? ఇవన్నీ పెద్ద బ్రాండ్లే కదా, చూసారా ఎక్కడైనా? ఏ ఒక్క పసుపు మీద మెన్షన్ చేసి లేదు, ఎందుకంటే అందులో లేదు కాబట్టి. ఎందుకంటే అందులో కర్కుమెన్ లేదు కాబట్టి వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ పసుపులో కర్కుమెన్ కాదు, కర్కుమెన్లో పసుపు కాదు, పసుపులో కర్కుమెన్ అనేది ఒక కేజీ పసుపులో ఒక 5 నుంచి 6 గ్రాములు మాత్రమే ఉంటుంది. మీరు స్వచ్ఛంగా ఈరోజు వెళ్ళి ఆ కొమ్ములు కానీ ఏదైనా పసుపు కొమ్ములు ఉంటాయి, పసుపు కొమ్ములు ఆడించుకున్నట్టయితే కనుక బాగా రిచ్గా ఉండే పసుపు అయితే కనుక అందులో ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేనిదైతే ఒక 10 నుంచి 12 గ్రాములు. నార్మల్గా ఉండే పసుపు కొమ్ముల్లో అయితే కనుక ఒక 5 గ్రాములు పసుపు. మన శరీరానికి ఎంత యాంటీబయాటిక్ అవసరం? 1 గ్రామ్ అవసరం అన్నమాట. ఆ 1 గ్రామ్కి మీరు రోజుకు ఒక 1/2 కేజీ పసుపు మీరు తినేయగలరు అనుకున్నట్టయితే ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రోజుకు 1/2 కేజీ పసుపు మీరు తినేయగలరు, నాకు అవసరం లేదు అనుకున్నట్టయితే హ్యాపీగా మీరు ఈ టాబ్లెట్ అంటే వేసుకోవాల్సిన లేదు. ఏమంటారు? రోజుకు 1/2 కేజీ పసుపు తినేయండి, ఎందుకు ఈ టాబ్లెట్? సరేనా? సో అందుకే మీరు ఒక రోజుకి 1/2 కేజీ పసుపు తినాల్సిన అవసరం లేదు. ఒక టాబ్లెట్లో మన ఒక రోజుకి సరిపడా ఏదైతే కర్కుమెన్ లెవెల్ ఉంటుందో అది మనకి ఈ కర్కుమెన్ టాబ్లెట్స్లో అంటే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ కర్కుమెన్ పవర్ టాబ్లెట్ అనేది యాంటీబయోటిక్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యాధికి ఫస్ట్ మనం ఏం సజెస్ట్ చేస్తామో క్లీనింగ్ పద్ధతి, డీటాక్స్, పొట్టను క్లీన్ చేస్తాం. ఆ వ్యాధి తగ్గడానికి మెడిసిన్ పనిచేయడానికి యాంటీబయోటిక్ అంటే నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా న్యాచురల్ పద్ధతిలో. చాలా మంది ఫస్ట్ వేసిన పాలు తాగితే యాంటీబయాటిక్ చాలు అని అంటారు, కానీ ఒట్టి ఫస్ట్ వేసిన పాలలో పనిచేయదండి. పసుపు ఎప్పుడైతే శరీరానికి అబ్జర్వ్ చేసుకోవాలంటే పెప్పర్ కావాలన్నమాట, మిరియాలు కావాలి. మిరియాలు పసుపు వేసిన పాలు కలిపి తాగితేనే మీ శరీరానికి పనిచేస్తుంది. సో మన టాబ్లెట్లో 2 కలిపిన కాంబినేషన్ పెప్పరైన్ అండ్ కర్కుమెన్ ఒక న్యాచురల్ యాంటీబయాటిక్ ఒక రోజుకి శరీరానికి సరిపడా మనం అనేది ఒక టాబ్లెట్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. క్లీన్ చేసాము, ఫస్ట్ శరీరాన్ని యాంటీబయాటిక్ పంపించాము. 3వ పద్ధతి ఏంటి? ఏదైతే వ్యాధి ఉంటుందో, ఇప్పుడు ఒక మనిషికి ఒక వ్యాధి ఉంటుంది కదా, ఏంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమా, థైరాయిడ్ ప్రాబ్లమా, లేదంటే శ్వాస రిలేటెడ్, బ్రీతింగ్ రిలేటెడ్ ఆస్తమా ప్రాబ్లమ్సా, పిసిఓడి ప్రాబ్లమ్సా, రకరకాల ప్రాబ్లమ్స్ అంటూ ఉన్నాయి కదా మనకంటూ. ఆ ప్రాబ్లంకి సంబంధించింది మనం సజెస్ట్ చేస్తాం అనమాట. ఏంటి ప్రాబ్లం సంబంధించింది? ప్రతి ఒక్కటి మన దగ్గర మహాకషాయన్స్ అంటూ ఉన్నాయన్నమాట. గుండెకి సంబంధించింది బయట ఏం చెప్తారు? మీకు ఆర్టరీస్ బ్లాక్ అయిపోయేది, మీరు ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్తే కార్డియాలజిస్ట్ ఒకటే అంట స్టంట్ వేయాలి, మీకు ఈ హోల్స్ ఉంటాయి కదా కొరనరీ ఆర్టరీస్ అవి బ్లాక్ అయిపోయి స్టంట్ వేసేయాలి, దీనికంటూ మెడిసిన్ అంటూ ఏమీ ఉండదు అని చెప్తారు. అవునా? ఆ స్టంట్ చూస్తే మీకు ఇంత ఉంటుంది, అది 200 నుంచి 300 కన్నా ఎక్కువ కాస్ట్ ఉండదు. ఆ స్టంట్ వేసినా సరే మీకు ఏమైనా బాగైపోతుందా అంటే లేదు. మీకు ఇంకా అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంటే ఒక కాలువ అనుకుందాం. ఏంటి ఒక కాలువ? ఏంటండి ఇప్పుడు ఒక కాలువ ఉంది, చెత్తనే కాలువ. ఇక్కడ కాలువలు ఉండవా? ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక కాలువ, ఆ కాలువలో చెత్త ఉంది. సడన్ గా అక్కడ ఏంటంటే చెత్త వచ్చి అడ్డుకునింది, వాటర్ ఫ్లో ఆగిపోయింది. ఏమైంది? వాటర్ ఫ్లో ఆగిపోయింది. ఆ వాటర్ ఫ్లో ఆగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? చెత్త క్లీన్ చేయలేదు. ఏం చేసాం? మధ్యలో ఒక జాలి వేసాం. చెత్తను అటు ఇటు కొంచెం సైడ్కి తోసేసి జాలి వేసాం అన్నమాట. ఆ జాలియే స్టార్ట్.
సో ఎప్పుడైతే జాలి చేసామో ఆ రోజుకి నీళ్ళు ఫ్లో వెళ్ళిపోతుంది. వెళ్ళదా? ఆ రోజుకి నీళ్ళు ఫ్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ అగైన్ వెళ్ళి ఆ జాలి దగ్గర చెత్త అడ్డుకోదా? సో యాజ్ ఇట్ ఈస్ ఒక స్టంట్ వేసిన తర్వాత మీకు హార్ట్ ప్రాబ్లం ఎప్పుడూ పోదు. మీకు ఏ కార్డియాలజిస్ట్ అయినా ప్రామిస్ చేశారా, ఒక స్టంట్ వేస్తాము మీ హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయింది, జీవితాంతం మీరు కార్డియాలజిస్ట్ దగ్గర రావాల్సిన అవసరం లేదని ఎవరైనా ప్రామిస్ చేశారా? ఒక స్టంట్ తర్వాత 2, 3, 4, 5 స్టంట్లు వేస్తూనే ఉంటారు. ఒక వ్యక్తికి ఆల్రెడీ రాజీవ్ శ్రీవాస్తవ్ అనుకో చెప్పేసి ఈజ్ బాలీవుడ్ కమీడియన్ యాక్టర్ 11 స్టంట్లు వేసాం. 11 స్టంట్లు వేసిన ఆ పర్సన్ డబ్బులు కరువే కాదు, అది మళ్ళీ హార్ట్ అటాక్ తో చనిపోయారు. స్టంట్ అనేది సింపుల్ అండి. ఆ కాలువలో ఏంటి చెత్త అడ్డుకునేది, చెత్త బదులు జాలి వేసారు అంతే. ఆ రోజు వాటర్ ఫ్లో బాగానే ఉంది, మళ్ళీ అగైన్ వచ్చి చెత్త అడ్డుకుంటుంది. ఇదే సేమ్ మీకు స్టంట్ లో కూడా అవుతుంది. ఆ స్ప్రింగ్ ఏదైతే వెళ్ళడం మొదలు వేస్తున్నారో ఆ రోజు మీకు ఫ్లో, బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అప్పటికోకే మనిషి సేవ్ అవుతాడు. కానీ మెయిన్ తీయాల్సింది ఏంటి అక్కడ? చెత్త. కొలెస్ట్రాల్ రిమూవ్ చేయాలి. కొలెస్ట్రాల్ కదా అడ్డులో బ్లాక్ అయిపోయింది. ఆ కొలెస్ట్రాల్ రిమూవ్ చేయకుండా మనం పైకి కిందకి ఇలా కొలెస్ట్రాల్ తోస్తాము. నెక్స్ట్ నా పీపీటీలో ఉంటుంది, ఇదిగోండి, సారీ పైల్స్ వచ్చేసింది. యా, కొలెస్ట్రాల్ అయితే నెక్స్ట్ నా కార్డియో పీపీటీస్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కొలెస్ట్రాల్ అటు ఇటు ఉంటే మధ్యలో స్టంట్ వేస్తాం అంతే. కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ చేయలేదు. మీరు కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తామని చెప్పారు ఏ కార్డియాలజిస్ట్ అయినా. దయచేసి యూట్యూబ్లో వెళ్ళద్దు. సో నేను మళ్ళీ ఫేస్ చేయలేని కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. అలోపతికి మొత్తాన్ని డ్రా చేసుకుంటుంటాం. సో మధ్యలో ఎవరైనా మీకు కొలెస్ట్రాల్ తీస్తున్నారు అనుకో చెప్పారా? ఏ కార్డియాలజిస్ట్ మీకు ప్రామిస్ చేయండి. కొలెస్ట్రాల్ అలానే ఉంటుంది పైన కింద, మధ్యలో స్టంట్ వేస్తారు అన్నమాట అంతే. అప్పటి వరకు మీకు ఓకే. కానీ మనం ఏం సజెస్ట్ చేస్తున్నామంటే స్టంట్లో దీంట్లో అవేమీ లేదు. డైరెక్ట్గా మీకు హర్దే మహాకషాయం అని ఒక మహాకషాయం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం చెప్పట్లేదండి. సరే ఓకే, మన కంపెనీ మనం డబ్బు కొట్టుకుంటున్నాము, ఏం కాదు, మన కంపెనీని పనిచేస్తే అని చెప్పి హిందూ బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు, యుఏఈ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఈ మహాకషాయం టెస్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగానే కార్డియో రిలేటెడ్ పేషెంట్స్కి పనిచేస్తుందా అని, కొలెస్ట్రాల్ ప్రెషర్ చేస్తుందా అని 92.3% ఇది పనిచేస్తుంది అని సక్సెస్లో తేలిందండి. హిందూ బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు బాగా డబ్బులతో. మనం వదిలేండి, మన కంపెనీ మనం చెప్పుకుంటూ వదులుతాం, వాళ్ళకేంటి, వాళ్ళు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేది దీనిపైన టెస్ట్ చేసి ఇది 100% హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి, కొరనరీ హార్ట్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి 80% అయినా, 90% అయినా, 60% అయినా, 70% అయినా, వాళ్ళకి బ్లాకేజ్ అయిన వాళ్ళకి, బైపాస్ సర్జరీస్ అయిన వాళ్ళకి, బైపాస్ సర్జరీ అంటారు. బైపాస్ సర్జరీ కూడా మీకు సింపుల్గా చెప్తా. ఒక రోడ్ ఉంది, ఏంటి రోడ్డు, హైవే మీద ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుక్కడపల్లి అమీర్పేటలో ఫుల్, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హైవేలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. పక్కన ఉంటుంది కదా సర్వీస్ రోడ్, కానీ ఆ సర్వీస్ రోడ్ కదా అంటారు. ఆ సర్వీస్ మనం ఏం చేస్తాం, హైవే ఫుల్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, సర్వీస్ రోడ్ చేస్తాం, అవునా? సేమ్ బైపాస్ సర్జరీ కూడా అంతే. మెయిన్ ఆర్టరీ హైవే ఏదైతే బ్లాక్ అవుతుందో అప్పుడు సైడ్ వెయిన్స్ తీసి కలిపేస్తారు. ఏం చేస్తారు, సర్వీస్ రోడ్ లాగా ఇది ఒక మెయిన్ ఆర్టరీ, అది బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఈ సైడ్లో ఉంటే సర్వీస్ రోడ్లో మనం అలా వెళ్తామో అలా ఈ సైడ్లో ఉండే వెయిన్స్ అటు ఇటు వెయిన్స్ కలిపేస్తారనమాట. బ్లడ్ ఫ్లో అనేది ఆపకుండా మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎలా అయితే మనం మెయిన్ హైవేకి వెళ్ళి కనెక్ట్ అవుతామో ఈ వెయిన్ కూడా అంతే. ఇలా సైడ్ వెయిన్ అనేది అగైన్ మళ్ళీ మెయిన్ ఆర్టరీ కనెక్ట్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? ట్రిక్గా అంటారు. సో ఈ సైడ్ వెయిన్స్ కలిపేస్తే దాన్నే బైపాస్ సర్జరీ అంటారండి. మధ్యలో హైవేలో ఉండే ట్రాఫిక్ అలాగే ఉంటుంది. మధ్యలో ఏదైతే మెయిన్ ఆర్టరీలో ఉండే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. సైడ్ ఆర్టరీస్ నుంచి మాత్రం బ్లడ్ ఫ్లో అనేది వెళ్తుంది అనమాట. ఇలాంటి బైపాస్ సర్జరీస్ అయిన వాళ్ళకైనా, స్టంట్ వేసిన వాళ్ళకైనా మీరు కళ్ళు మూసుకొని ఈ హృదయ మహాకషాయం వంటి సజెస్ట్ చేయొచ్చు. ఇండియాలో ది ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎటువంటి మీరు ఏ డిసీజ్ కైనా నెగ్లెక్ట్ చేయొచ్చండి. హార్ట్ అటాక్ నెగ్లెక్ట్ చేయగలరా? కొన్ని టైం అయినా ఇస్తుందా? ఏ డిసీజ్ అయినా మనకి టైం ఇస్తుంది. డయాబెటీస్ వచ్చిందా, జీవితాంతం టైం ఉంటుంది. హైపర్ టెన్షన్ టైం ఉంటుంది. క్యాన్సర్ కూడా టైం ఇస్తుంది మనకి, అవునా కాదు?
సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంది మేడం, నాకేం గుండె జబ్బులు లేవు, నాకేం కొలెస్ట్రాల్ లేదు కదా అంటే మీకు జీవితాంతం కొలెస్ట్రాల్ రాదని మీరు చెప్పగలరా? ఇంతకుముందు నాది ఐరన్ గుండె నాది, రాతి గుండె నాది, నాకేం జబ్బులు రావు అనుకొని చెప్పేవారు. ఏంటి? రాతి గుండె నాది, ఐరన్ గుండె నాది, నాకు ఎటువంటి జబ్బులు రావాలి. 15 years పిల్లలు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. 17 years పిల్లలు జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. టీ అమ్ముకునే పిల్లలు అసలు 12 years పిల్లలు చనిపోతున్నారు. సో ఏజ్ తో సంబంధం లేదండి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఏంటి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కి ఏజ్ తో సంబంధం లేదు. గారు అగ్రీ అన్నారు? అవునంటారా కాదంటారా? ఇంతకు ముందు వరకు ఓకే, ఒక 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు హార్ట్ డిసీజెస్ వస్తాయి, దాన్ని మనం నిజమే అనుకుని అప్పటి వరకు గుండె వేరు చేశాడు. ఇప్పుడు అలా కాదు. ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ నాకు ఆడియో పీపీటీలో ఇంకా ఆఫ్టర్ కోవిడ్ ఎందుకంటే కూడా నేను చెప్తాను నెక్స్ట్ టైం క్లియర్లీ. ఇప్పుడు అంత టైం లేదు మనకి. సో ఆఫ్టర్ కోవిడ్ ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చే ఏకైక డిసీజ్ హార్ట్ అటాక్. సో ఈ హార్ట్ అటాక్ కి మనం హార్ట్ మహాకషాయం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ మైండ్ మన శరీరంలో ఉండే అణువణువు ప్రతి నరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, పుష్ చేయడానికి, ఒకేసారి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ హార్ట్ మహాకషాయం అనేది. ఎనీ పర్సన్ ఇప్పుడు నాకు ఏ కొలెస్ట్రాల్ లేదు కదా మేడం, నేను ఎందుకు యూజ్ చేయాలి అంటే ఒక 10 సంవత్సరాలు రాబోయే కొన్ని సంవత్సరాల వరకు మీ గుండెని మీరు కాపాడుకోవాలి అంటే మీరు వాడచ్చు. రాబోయే కొన్ని సంవత్సరాల వరకు నేను హార్ట్ అటాక్ తో చనిపోకూడదు అనుకున్నట్టయితే హ్యాపీలీ మీరు వాడచ్చు. హెల్దీగా ఉన్న పర్సన్ అయినా 14 years ప్లస్ ఉన్న ఎవరైనా సరే మీరు పుష్కలంగా వాడచ్చు ఈ హృదయ మహాకషాయం అనేది. దీనికి ప్యాటర్న్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ క్లీన్ చేస్తారు పొట్టని. దేంతో క్లీన్ చేస్తారు? నాకు చెవుడు ఉంది. సో పొట్టని ఫస్ట్ డీటాక్స్ తో క్లీన్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే క్లీన్ అవుతుందో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ అనుకోండి, బాగా ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత పోస్టర్లు అంటిస్తారు అన్నమాట. తక్కువ యాంటీబయాటిక్. సో థర్డ్ ఏంటి, ఏదైతే డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ ఆ వ్యక్తికి ఆ డిసీజ్ తగ్గట్టు మెడిసిన్ ఇస్తారు. అందులో వన్ ఆఫ్ దట్ కార్డియో రిలేటెడ్ దానికి ఏంటంటే కనుక మీరు హృదయ మహాకషాయం ఇవ్వచ్చు. ఈ హృదయ మహాకషాయం అనేది ఓన్లీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళే కాకుండా ఎవరైతే కొన్ని సంవత్సరాల వరకు హార్ట్ అటాక్ తో చనిపోకూడదు, హార్ట్ స్ట్రోక్ తో చనిపోకూడదు అనుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాపీలీ యూజ్ చేయొచ్చు. 14 years అబౌవ్ నుంచి పండు వృద్ధుల వరకు కూడా ఎవరైనా వాడచ్చు ఈ హృదయ మహాకషాయం అనేది. నెక్స్ట్ పైల్స్. చాలా మంది పాపం చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. నిజం చెప్పాలి అంటే చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు అనమాట. పైల్స్ అనుకోని చెప్పేసి అని. అండ్ వాళ్ళకు ఉండే ఆ ప్రాబ్లమ్ని చెప్పుకోలేక పెద్దదైపోతూ ఉంటుంది అనమాట. అది చూడడానికి చిన్నదిగానే పైల్స్ ఉంటుంది, కానీ ఒక్క పైల్ పేషెంట్కి రిమైనింగ్ ఎన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయో మీకు తెలుసా? పైల్స్ తర్వాత లైఫ్ టైం మొత్తం వాళ్ళ బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండదు. బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండదు. హార్ట్కి కరెక్ట్గా వెళ్ళదు, కిడ్నీకి కరెక్ట్గా వెళ్ళదు. అండ్ అదేవిధంగా బ్లడ్ ప్రతి ఒక్క ఏరియాలో శరీరంలో క్లాట్ అయిపోతూ ఉంటుంది. ముక్కల కింద క్లాట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది కానీ ఒక్కసారి హార్ట్లో క్లాట్ అయిపోయిందా మీకు తెలిసింది. సో ఈ విధంగా ఉంటుంది. పైల్స్ ఈజ్ నాట్ ఏ సింపుల్ డిసీజ్. దాన్ని చిన్న డిసీజ్ కింద అనుకోవద్దు. నేను భయపెట్టట్లేదు, వాస్తవం చెప్తున్నా. సో ఆ పైల్స్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం పూర్తిగా డిసీజ్కే, ఇక్కడ సప్లిమెంట్ కాదు. నేను ఇప్పటివరకు చెప్తుంది ఏదైతే ఉన్నాయో ఇది సప్లిమెంట్ కాదు. 100% ఒక డిసీజ్ని నిర్మూలించడానికి మెడిసిన్, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఆ మెడిసిన్ పైల్స్ పేషెంట్ అనేది అర్షోక్ని మహాకషాయం. ఈ మహాకషాయం అనేది పైల్స్ ఆల్రెడీ హెమరేజ్ ఉన్నా సరే, లేదంటే కొత్తగా వస్తున్నా, ఆల్రెడీ ఉన్నవి కూడా బయటికి రావడానికి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ కషాయం వాడిన తర్వాత అమ్మో మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనుకో చెప్పి భయపడద్దు. మీ శరీరంలో ఆల్రెడీ ఉన్నాయి, మీకు లేవు చెప్తున్నాను. ఆల్రెడీ ఉన్నాయి, ఉన్న వాటిని బయటకు మీకు రాలేదు నార్మల్ అలోపతి టాబ్లెట్స్తో. ఈ కషాయం అనేది ఆ లోపల ఉండేవి కూడా బయటకు తీసుకొచ్చేసి మీకు ఓవరాల్గా యానస్ని మొత్తాన్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఈ అశోక్
మహాకషాయం 14 ఇయర్స్ 10 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఎవరైనా వాడచ్చు. పైల్స్ పేషెంట్స్కి 10 ఇయర్స్ ప్లస్ బేబీస్ కూడా పైల్స్ వస్తుంది, వాళ్ళకు కూడా మీరు సజెస్ట్ చేయండి. నో ఇష్యూస్. సేమ్ యా ఇప్పుడు చాలా మంది మీకు ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ అయితే మళ్ళీ రాదని చెప్పరు, అవునా? అంతే సేమ్ కార్డియోలాగే ఒకసారి స్టంట్ వేస్తే మళ్ళీ రాదు చెప్పడం అంటే ఇది సర్జరీ అయితే కూడా మళ్ళీ రాదని ఎవరు చెప్పరు. పదే పదే ఫైల్స్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇచ్చినా మీకు 100% మళ్ళీ రాకుండా అనేది అవుతుంది. కానీ ఒక కోర్స్ ప్రాబ్లమ్ అంటే మీరు వాడాలన్నమాట. మినిమం 3 to 6 months ఆఫ్ కోర్స్. నో సేమ్ క్లీనింగ్ ఫస్ట్ చెత్త క్లీన్ చేస్తాం దేంతో డీటాక్స్ కర్కుమెన్ అండ్ డికాషన్ అండ్ లాస్ట్ లో లివోసేఫ్ అన్నమాట. లివోసేఫ్ కోసం కూడా చెప్తాను. నెక్స్ట్ ఒబెసిటీ. ఇండియాలో లార్జెస్ట్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు మేల్ ఫీమేల్ తేడా లేకుండా వస్తున్న ప్రాబ్లం. మేల్ ఫీమేల్ అనుకోని చెప్పి సంబంధం లేకుండా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ అరౌండ్ ఒక 70% ఆఫ్ ద పీపుల్ బాధపడుతున్న ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఒబెసిటీ. ఇంతకుముందు అదర్ కంట్రీస్లో అలా ఉండేదండి. చైనాలో అండ్ యూఏఈ కంట్రీస్లో, అటు సైడ్ యూఎస్ బేస్లో ఆ కంట్రీస్లో అలాగా 200 కేజీలు 150 కేజీలు ఉండేవారు. ఇప్పుడు మన కంట్రీలో ఇండియాలో ఏమీ లేకుండా 100 కేజీలు పైన ఉంటున్నాం. సో ఈ ఒబేసిటీ అనేది జస్ట్ ఒక డిసీజ్ కాదు, దీని వెనకాలే ఒక 10-20 డిసీజ్లు ఉంటాయన్నమాట. దీన్ని వేరు పట్టుకోరు. ఒబేసిటీ వచ్చిందా, ఇదిగో నేనున్నా, ఇదిగోండి నేనున్నా నన్ను కూడా తోడు తీసుకెళ్ళి అనుకొని చెప్పి డయాబెటీస్, పైల్స్, డైజెస్టివ్ ఇష్యూస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ దాని తర్వాత నెమ్మదిగా ఇవన్నీ ఒక ఏరియాలోకి వెళ్ళి గుడి కట్టేసి ఒక ఆర్గాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తుంది. ఈ విధంగా జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఒబేసిటీ నుంచి ఉంటుంది. ఆ ఒబేసిటీ ప్రాబ్లంకి మనం షేక్లు ఇవ్వట్లేదు. ఏమంటారు, ఒక పౌడర్ వేసుకొని షేక్ చేసుకొని తాగేయండి మీరు వెయిట్ తగ్గిపోతారు, ఆ పాయింట్ మనం చెప్పట్లేదు. క్లియర్లీ మీకు షేక్ తాగి మీరు ఈరోజు ఒక పూటలో భోజనాన్ని స్కిప్ చేస్తే మీరు తగ్గరు. లెట్ మీ క్లియర్, మీరు ఒక రోజు భోజనం ఆపేస్తే మీరు తగ్గరు. మీ బాడీలో ఆల్రెడీ పేరుకుపోయి ఉన్న కొవ్వుని తీస్తే తగ్గుతారు. ఫ్యాట్ 2 టైప్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వెసరల్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని. చర్మం కింద ఉన్న ఫ్యాట్, ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్. ఆ ఫ్యాట్ అనేది ఒక ఆర్గాన్ ని ఏదైతే చుట్టుకుపోయి ఉంటుందో వెసరల్ ఫ్యాట్, దాన్ని నిర్మూలించాలి. ఆ రోజు ఒక్కరోజు మీరు భోజనం ఆపేస్తే కనుక తగ్గరన్నమాట. సో దానికి మనం లేఖనీయ మహాకషాయం అనేది ఇస్తున్నాము. మన దగ్గర షేక్ ఉంటుంది కానీ దానివల్ల తగ్గుతాం అనుకో చెప్పి మనం ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు. ఈ లేఖనీయ మహాకషాయం అనేది ఫ్యాట్ ని బ్రష్ పెట్టి క్లీన్ చేసినట్టు చేత్తో తీసినట్టు అనేది ఫ్లష్ అవుట్ చేస్తుంది అనమాట లేఖనీయ మహాకషాయం. ఫర్ ఒబేసిటీ మేల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా మీరు ఇవ్వచ్చు. 10 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చేయచ్చు హ్యాపీలీ, నో ఇష్యూస్. నెక్స్ట్ మోకాలు నొప్పులు, చాలా పెద్ద బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. లెగ్మెంటైడ్ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, గుజ్జరి కూడా ఫ్లూయిడ్ అనేది అరిగిపోవడము, లెగ్మెంటైడ్ టియర్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్ ప్రాబ్లమ్స్, అలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి మనం సజెస్ట్ చేస్తున్నాం అగైన్ మెడిసిన్ శూల ప్రాశనం అనుకొని చెప్పి. ఫ్లూయిడ్కి ఇంప్రూవ్ అవుతుంది, బోన్కి మనకి ఇది యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ పెయిన్కి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు బోన్ సూపర్ ఫుడ్ మన ఆల్ఫామెగా అడ్వాన్స్ అనేది దీని కాంబినేషన్లో సెట్ చేసిస్తాము. ఎస్పెషల్లీ ఎనీ కైండ్ ఆఫ్ బోన్ పెయిన్ రిలేటెడ్ మనం దీనికి చూడప్రాశనం అనేది మెడిసినే ఇప్పుడు మనది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డయాబెటీస్, మధుమేహం, తెలుగులో అంటారు షుగర్. ఈ షుగర్ వ్యాధికి అనేది మన దగ్గర డైబెలెక్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ కాదు, ఏదో కంట్రోల్ చేయడానికి కాదు. ఇది ప్రాపర్ అగైన్ మీ ప్యాంక్రియాస్ మీ పని చేయడానికి, మీ పని చేయకుండా ఉండిపోయిన ఒక ఆర్గాన్ని నిద్ర లేపడానికి అనేది. సో ఈ డైబెలెక్స్ ఏదైతే క్వాత్ ఉందో ఇది అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, డైబెలెక్స్ క్వాత్. నెక్స్ట్ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడి కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్, పీసీఓఎస్ కానీ, అండ్ సిస్ట్ ప్రాబ్లం కానీ. గర్భసంచిలో సిస్ట్ ఫామ్ అయిపోయింది, బేబీ లాగే గర్భసంచిలో సిస్ట్ ఫామ్ అవుతుంది. 1/2 kg, 400 గ్రాములు, 500 గ్రాములు, కేజీ కింద. ఒక కేసు ఒక అమ్మ అలానే వచ్చింది, 5 months ప్రెగ్నెంట్ అనుకుందాం, కానీ ఆమె లోపల ఉన్నది ఏంటి, కేజీన్నర సిస్ట్. ఒక బిడ్డ పెరుగుతున్నట్టు సిస్ట్ పెరుగుతూ వచ్చింది అనమాట. అది సేమ్ బేబీ తీసిచ్చినట్టు ఆ సిస్ట్ కూడా ఆమె తీసేయడం జరిగింది. సో ఇలా కూడా కేసెస్ ఉంటాయి చాలా వరకు. సో అలాంటి సిస్ట్కి అయినా సరే
వెజనల్ రిలేటెడ్, యూట్రస్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ, ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి. సో ఈ విధంగా మనం ఈ ప్రజాస్థాపన మహాకషాయం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఫీమేల్ ఎనీ కైండ్ ఆఫ్ యూట్రస్ రిలేటెడ్ డిసీజెస్, గర్భసంచి రిలేటెడ్ ట్యూబుల్ బ్లాక్ అయినా, ఎగ్ సరిగ్గా అండం సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా, వాళ్ళకి యూట్రస్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ అవ్వకపోయినా, ఓవేరియన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఫీమేల్ రిలేటెడ్ డిసార్డర్స్కి ప్రజాస్థాపన మహాకషాయం. నెక్స్ట్ ఊపిరితిత్తులు రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్, టీబీ అండ్ సైనస్ ప్రాబ్లమ్స్, సఫకేషన్ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఈ శ్వాసహార మహాకషాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. చాలా మంది లంగ్స్ నుంచి వాటర్ రిమూవ్ చేశారని చెప్పేసి అంటారు, కఫం రిమూవ్ చేశారని అంటారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే మీరు హ్యాపీలీ దీన్ని సజెస్ట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ కోసం కూడా ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ సెషన్స్లో నేను ఇంకా క్లారిటీగా చెప్తాను, లేదంటే జూమ్స్లో చెప్తాను. థైరాయిడ్, హైపోథైరాయిడిజం అయినా హైపర్ థైరాయిడిజం అయినా, థైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి. బోత్ రెండింటిలో ఏదైనా సరే మనం సజెస్ట్ చేస్తాము థైరాయిడ్. థైరాయిడ్ అనేది ఫీమేల్స్లో అతి పెద్ద ఏమంటారు డిసీజ్ అండి. దాన్ని చిన్నది కింద తీసుకోవద్దు, ఎందుకంటే ఒక్క థైరాయిడ్ డిసీజ్ ఉంటే రిమైనింగ్ అన్ని హార్మోన్స్తో ఆడుకుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి అన్ని రకాల హార్మోన్స్, వాళ్ళ వెయిట్ డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఇలా అవ్వడం, సన్నగా అవ్వడం, వాళ్ళ హెయిర్ లాస్, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది, నెయిల్స్, స్కిన్, ఎవ్రీథింగ్ పొద్దు నుంచి రాత్రి వరకు నీరసం. ఒక థైరాయిడ్ పేషెంట్కి రకరకాల సింటమ్స్ ఉంటాయన్నమాట. సో చెప్పలేము, ఒక హార్మోన్ అన్నింటితోనే ఆడుకుంటుంది ఆ థైరాయిడ్ డిసీజ్కి. సో మనం థైరాయిడ్ అంటే హైపో అయినా హైపర్ అయినా సరే సజెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ అయినా అండ్ కిడ్నీలో ఫంక్షన్ సరిగ్గా అయిపోయినా, డిస్ఫంక్షన్ స్టేజ్ అయినా సరే, అండ్ యూరినరీ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా అయినా సరే, మీకు యూరిన్ పైప్ వేసినా సరే, కొన్ని సర్జరీస్ అవడం వల్ల న్యాచురల్లీ ఏంటంటే యూరెథ్రా అనేది కెపాసిటీ కోల్పోతుంది అనమాట, యూరిన్ హోల్డ్ చేయలేదు. అలాంటి కైండ్ ఆఫ్ ఎనీ డిసీజెస్కి మన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే మూత్ర విరోచనయ మహాకషాయం అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మహాకషాయం అనేది ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడవచ్చు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, మా కిడ్నీ కొంచెం కరెక్ట్గా లేదని వాళ్ళు కూడా హ్యాపీలీ మీరు అనేది తీసుకోవచ్చు, నో ఇష్యూస్. ప్రజాస్థాపన మహాకషాయం ఇవి కూడా అంతే. మీ గర్భసంచి బాగుండాలి, మీ గర్భసంచి నెక్స్ట్ అనేది ఏంటంటే ప్రాపర్ పీరియడ్స్ అవ్వాలి, ఇరెగ్యులర్ పీరియడ్స్ అవ్వకూడదు. ఫీమేల్కి పీరియడ్ అనేది ఒక వరం, సో అది క్లారిటీగా కరెక్ట్గా ఉండాలి అన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లం అయినా, సోరియాసిస్ అయినా, ఎగ్జిమా అయినా, లేదు అనుకున్నట్టే ఏమంటారు కామర, గజ్జి, రకరకాలు ఉంటాయి కదా. ఏవైతే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో స్కిన్ హోల్, మన శరీరం మొత్తంలో ఏంటంటే లార్జెస్ట్ ఆర్గన్ స్కిన్ అనమాట. ఆ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం సజెస్ట్ చేస్తాము వరణ్య మహాకషాయం. ఈ వరణ్య మహాకషాయం అనేది మీరు ఏదైనా రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా ఇవ్వచ్చు, లేదంటే బంగు మచ్చలు, సివియర్ పింపుల్స్ ఉంటుంది, యాక్ని ప్రోన్ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఏం వాడినా తగ్గదు. అలాంటి వాళ్ళకి కూడా మీరు హ్యాపీలీ దీన్ని సజెస్ట్ చేయొచ్చు. స్కిన్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లం, ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సారీ మీరు 8 years 10 years ప్లస్ వాళ్ళకి వరణ్య ఇచ్చేయచ్చు. 8 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. డోసేజ్ అనేది 30 ml ఇవ్వలేమన్నమాట, వాళ్ళకి 10 ml నుంచి స్టార్ట్ చేస్తాం. మీ డోసేజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అండర్ 5 years, ఈ అండర్ 5 years ఏ మహాకషాయం మనం సజెస్ట్ చేయము, అది సజెస్టబుల్ కూడా కాదు. నార్మల్లీ కిడికేర్ అని ఒకటి ఉంటుంది, కిడికేర్ అనేది సజెస్ట్ చేస్తాము. పిల్లలకి ఏంటంటే కనుక మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ కరెక్ట్గా ఉండదు, వాళ్ళ హైట్ వెయిట్ కరెక్ట్గా ఉండదు, దానికి కిడికేర్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎనీ కైండ్ ఆఫ్ బేబీకి, 18 నెలల బేబీ నుంచి 18 సంవత్సరాల వరకు బేబీకి ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. 1.5 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వరకు. కిడికేర్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక సంవత్సరం బేబీ అంటే 2 ml, 5 సంవత్సరాల లోపు పిల్లలు అంటే 5 ml, 10 years లోపు పిల్లలు అంటే 10 ml. సో 10 years ప్లస్ 12 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు యాజ్ ఇట్ ఈస్ 15 to 20 ml ఇచ్చేయచ్చు. 14 years ప్లస్ ఉన్న వాళ్ళ పిల్లలు అయితే కనుక 30 ml ఇచ్చేయచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఈ మహాకషాయమ్స్ అనేది మీరు 8 years పిల్లలకి 10 years వాళ్ళకి ఇస్తున్నారు అంటే కనుక ఓన్లీ 10 ml.
10 ml కన్నా ఎక్కువ సజెస్టబుల్ కాదు. 14 years ప్లస్ నుంచి మీరు హ్యాపీలీ 20 ml ప్లస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. 20 to 30 ml లోపు ఎంతైనా ఇవ్వచ్చు 14 years ప్లస్ ఉన్న వాళ్ళకి. అండర్ 14 ఓన్లీ అండర్ 10 years 10 ml, 10 to 14 years మిడ్లో 15 ml అంతే. 14 years ప్లస్ నుంచి మీరు హ్యాపీలీ పెద్దవాళ్ళకి ఇచ్చే డోస్ ఏదైతే ఉంటుందో ఆ డోస్ ప్రకారంగా ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ మహాకషాయం వాటర్లోనే డైల్యూట్ చేయాలి, డైరెక్ట్గా కాకూడదు. మీకు గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది, ఎందుకంటే కనుక హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో ఎవ్రీ మహాకషాయం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి మీరు, అది కూడా లూక్వామ్ వాటర్లో, అయితే గోరువెచ్చని నీళ్ళలో అనేది మీరు డైల్యూట్ చేసుకొని తాగాలన్నమాట. సో మనం ప్రాసెస్ ఎలా ఇస్తున్నామంటేనండి క్లియర్లీ మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ ఏంటి క్లీనింగ్ చేస్తాం. దేంతో క్లీన్ చేస్తాం? సర్వీసింగ్ దేంతో చేస్తాం? డీటాక్స్. నెక్స్ట్ యాంటీబయోటిక్ పంపిస్తాం. తర్వాత ఏదైతే డిసీజ్ వ్యాధి ఉంటుందో వ్యాధి ఇస్తాం. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఇస్తాం, ఏంటంటే కనుక లియోసెట్ టాబ్లెట్ అండి. ఆ లియోసెట్ టాబ్లెట్ ఎందుకు ఇస్తాము అంటే కనుక మన శరీరంలో లివర్ అండి అతి పెద్ద ఆర్గాన్ అనమాట. ది లార్జెస్ట్ ఆర్గాన్ 1.5 kg నుంచి 2 kg ఉంటుంది. సో ఆ లివర్ అనేది దాని పని అంతా ఏంటంటే కనుక అది ఒక చిత్రగుప్తుడిలాగా పొద్దున్న నుంచి రాత్రి వరకు మన చిట్టా అంతా దాని దగ్గర ఉంటుంది. ఒక చిత్రగుప్తుడి దగ్గర పాపాలు పుణ్యాలు లిస్ట్ ఉన్నట్టు దాని దగ్గర ప్రోటీన్ ఫైబర్ ఈ మనిషికి కావాల్సిన లిస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉంటుంది అన్నమాట. సో ఆ లిస్ట్ అంతా కూడా లివర్ మెయింటైన్ చేస్తుంది. సో లివర్ ఏదైనా మెడిసిన్ వచ్చినప్పుడు ఫస్ట్ అది ఆపేస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అనుకోని చెప్పేసాను. ఆ లివర్ పర్మిషన్ తీసుకోవడానికి మనం లియోసెట్ టాబ్లెట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. మీరు లివర్ పర్మిషన్ తీసుకోకుండా లియోసెట్ టాబ్లెట్ లేకుండా మీరు ఎన్ని మహాకషాయాలు ఇచ్చినా వేస్ట్. అందుకే కొంతమందికి కొన్ని అవుట్ సైడ్ కంపెనీస్లో కూడా రిజల్ట్ రాదు. ఎందుకు రిజల్ట్ రాదు అంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుంది, లివర్ కొంచెం ఏమంటారు డిస్ఫంక్షన్ స్టేజ్లో ఉంటుంది. ఆ టైంలో మీరు ఎంత ప్రోటీన్ ఇచ్చేయండి, ఎంత మల్టీవిటమిన్ ఇచ్చేయండి, ఎంత బాగా వాళ్ళకి కాల్షియం ఇచ్చేయండి, ఐరన్ ఇచ్చేయండి, శరీరం అబ్జర్వ్ చేసుకోదు. ఫస్ట్ లివర్ పర్మిషన్ ఇవ్వదు. ఏంటి ఈ లివర్ పర్మిషన్ ఇవ్వదు. ఒక లివర్ బట్టే శరీరం అంతా ఆధారపడి ఉంటుందండి. దానికి లైవ్ ప్రూఫే ఏంటంటే కనుక కేజీకి పిల్లయ్య అనుకోని చెప్పేసి ఒక పర్సన్ అనమాట, ఒక 60 సంవత్సరాల వృద్ధుల పర్సన్ అనమాట, 58 to 60 years ఉంటుంది ఆ పర్సన్కి. అతనికి లివర్ పూర్తిగా పోయింది. లివర్ ఫస్ట్ ఏంటంటే కనుక ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 ఉంటుంది, గ్రేడ్ 1. గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటారు. గ్రేడ్ 3 నుంచి ఏంటంటే కనుక లివర్ సిరోసిస్ వస్తుంది, లివర్ ఫైబ్రోసిస్ వస్తుంది. లివర్ ఫైబ్రోసిస్ తర్వాత లాస్ట్ ఇంకా లివర్ షెడ్కి వెళ్ళిపోతుంది, లివర్ సిరోసిస్ అనమాట. ఆ టైంలో మనం ఇంకేం చేయలేము. లివర్ ఇంకా పూర్తిగా ఇంకా ఆ మనిషికి ఇంకో పంచేది, ఇంకొక కొత్త ఎవరిదో ఒక లివర్ అనేది మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. లివర్తో మొత్తం అంతా మన శరీరం లివర్ అనేది ఏంటంటే కనుక ఏమంటారు వెహికల్స్లో ఏదైనా 4-wheelerలో ఏంటి సార్ శ్రీకాంత్ సార్ లివర్ ఇలా వేస్తారు కదా, దాన్ని ఏమంటారు గేర్ కాదు వాట్ నాకు సడన్గా రావట్లేదు, సారీ వెహికల్లో ఉంటుంది అనమాట. యాక్సిలేటర్ కాదు, యాక్సిలేటర్ క్లచ్ బ్రేక్ ఇవన్నీ కాదు. సరే నెక్స్ట్ టైం గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. ఇంకా వెహికల్లో అది ఎంతైతే ఇంపార్టెంటో మన బాడీలో కూడా లివర్ అనేది అంత ఇంపార్టెంట్. అది సడన్గా మన వెహికల్లో దాని పేరేంటో గుర్తు రావట్లేదు కాదు చిన్న వర్డ్ అనమాట, సడన్గా గుర్తు రావట్లేదు. సో లివర్ అనేది బాడీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ పర్సన్ కేజీకే పిల్లయ్య, మీరు అందరూ గూగుల్ దాన్ని వాడితే కనుక ఒకసారి గూగుల్లో మీరు కొట్టి చూడొచ్చు. కేజీకే పిల్లయ్య తన పేరు, తమిళనాడు పర్సన్, ఆల్రెడీ లివర్ సిరోసిస్ స్టేజ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని చెప్పారనమాట. డయాబెటీస్ ఉంది 250, తినకముందే డయాబెటీస్ ఉంది 250+ డయాబెటీస్, స్కిన్ అంతా సోరియాసిస్, ఆల్రెడీ తెల్ల జుట్టు కూడా ఉంది మీరు చూస్తే కనుక, ఫుల్ గ్రే హెయిర్, 60 years పర్సన్, ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది, అండ్ అదేవిధంగా డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, సోరియాసిస్ ఉంది, స్కిన్ ప్రాబ్లం ఫుల్గా, బాడీ పెయిన్స్, ఆర్థరైటిస్ అన్నీ ఉన్నాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని ఏదంటే మీరు చెప్పారు. ఆ పర్సన్ ఏం చేశారంటే ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంట్కి నా బ్లడ్ గ్రూప్కి
5% అంతే. 2 to 5% రేషియో ఓన్లీ లివర్. ఇప్పుడు మీరు అంత ఖర్చు పెట్టి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న లివర్ అనేది అగైన్ అంతే తక్కువ ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సర్జరీకి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఖర్చు? మీ గెసెస్? నో, సారీ, నో, అంతగా ఎక్కువ. 1.5 CR, కోటిన్నర, అక్షరాల కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే కనుక వాళ్ళ సిచ్యువేషన్ అగైన్ మళ్ళీ ఛాన్సెస్ తక్కువే. సో ఈ విధంగా ఆ పర్సన్ రెడీ అయిపోయి ఆ 21 years అబ్బాయి లివర్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కేజీకే పిల్లలకి నెక్స్ట్ ఇమీడియట్ విత్ ఇన్ 3 months ఆయన సోరియాసిస్ మొత్తం తగ్గిపోయింది. స్కిన్ పైన ఉన్న సోరియాసిస్ అండ్ దాంతో లివర్ తగ్గి అడాప్ట్ అయిపోయింది అన్నమాట, బాడీకి యాక్సెప్ట్ చేసింది. సోరియాసిస్ తగ్గిపోయింది. డయాబెటీస్ 120 వచ్చేసింది. 250 ఉన్న డయాబెటీస్ తినక ముందు తినిన తర్వాత అరౌండ్ 400+ టచ్ అయింది. అది ఒకేసారి తినకముందు 120 వచ్చేసింది కంట్రోల్లోకి. అండ్ గ్రే హెయిర్ తగ్గడం స్టార్ట్ అయింది. హెయిర్ కూడా గ్రే హెయిర్ అనేది వాళ్ళకి నలుగు హెయిర్, బ్లాక్ కలర్ హెయిర్ అనేది రూట్స్ నుంచి రావడం మనకి అతనికి స్టార్ట్ అయింది. సోరియాసిస్ తగ్గిపోయింది. డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. బీపీ అసలు లేనే లేదు. బీపీ మ్యాజికల్లీ లేనే లేదన్నమాట. ఓన్లీ 1 and only సింగిల్ లివర్ అతనికి ట్రాన్స్ప్లాంట్ అవ్వగానే ఇది లైవ్ అండి. క్లియర్లీ మీరు నేను చెప్పింది కాకపోతే మీరు గూగుల్లో కూడా ఒకసారి గూగుల్ చేసి చూడొచ్చు. కేజీకే పిల్ల హిస్టరీ అనుకొని చెప్పి మన సైడ్ అనే అనమాట, తమిళనాడు సైడ్ కోసం అనమాట చేస్తే ఈ విధంగా లైవ్ చేంజెస్. నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ అనమాట. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళకి అనేది మోకాలు నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా చిట్ట మన దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఒక లివర్కి ప్రొటెక్ట్ చేయడానికి మనం సజెస్ట్ చేస్తున్నాం ఏంటంటే కనుక లియోసేఫ్ టాబ్లెట్స్. ఈ టాబ్లెట్ అవసరం లేదు, నేను లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నానంటే మీరు చేసుకోవచ్చు, నో ఇష్యూస్, హ్యాపీ. సో ఒక్క లియోసేఫ్ టాబ్లెట్ అనేది అరౌండ్ 10 రోజుల వరకు మీ లివర్ని కాపాడుతుంది. ఒక్క లియోసేఫ్ టాబ్లెట్ అని ఎటువంటి హార్మ్ఫుల్ లిడ్ కానివ్వండి, ఎంత హార్మ్ఫుల్ ఏమంటారు అల్యూమినియం స్టన్స్ కానివ్వండి, ఏ మైక్రో పార్టికల్స్ అయినా ఎలాంటిదైనా సరే ఫస్ట్ లివర్లోకి వెళ్తుంది అన్నమాట. ఆ లివర్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి, లివర్ స్ట్రెంగ్త్ని ఏమంటారు ఇంకా పెంచడానికి అనేది మనం లియోసేఫ్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తున్నాము. ఈ 4 ప్యాటర్న్ ఫాలో అయితే చాలండి. మనం ఇచ్చే ప్రోడక్ట్ కూడా ఏంటంటే అన్ని సప్లిమెంట్లు మనం తోసేయట్లేదేమి, ఇది వాడండి, అది వాడండి, అది వాడండి, ఇది వాడండి తగ్గిపోతుందని ఆ ప్యాటర్న్ లేదు. ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం? శరీరానికి క్లీనింగ్ దేంతో చేస్తాం? డీటాక్స్తో క్లీన్ చేస్తాం. నెక్స్ట్ యాంటీబయాటిక్ పంపిస్తాం. ఒకసారి శరీరం క్లీన్ అయిన తర్వాత దాన్ని డెకరేషన్ చేస్తాం. సో దేంతో? యాంటీబయాటిక్. దెన్ దాని తర్వాత మీకు ఏదైతే డిసీజ్ ఉంటుందో, మీకు ఏదైతే వ్యాధి ఉంటుందో ఆ వ్యాధికి తగ్గట్టు మెడిసిన్. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చోళప్రాశనం అని, పిసిఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రజాస్థాపన అని, ఫీమేల్కి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్స్ అని, అలా డిసీజ్కి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తాం. దాని తర్వాత ఈ పని చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి పర్మిషన్? లివర్ పర్మిషన్. ఈ 4 స్టెప్పులు మీరు ఫాలో అయితే చాలండి. ఈ స్టెప్స్ కూడా మనం చాలా రిమైనింగ్ ఏవైతే ఉంటాయి కంపెనీస్, ఆ కంపెనీస్ లాగా ఏంటంటే కనుక అది వాళ్ళు ఇది ఇవ్వాలని లేదు, చాలా క్లియర్ కట్ పిక్చర్ అంతే. మీరు ఈజీగా ఈ స్టెప్ ఫాలో అయితే మీ అప్లైన్ మీద కూడా మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం ఇంత ఈజీ పద్ధతి అన్ని పెట్టడం జరిగింది అనమాట. క్లీనింగ్, యాంటీబయోటిక్, దెన్ దాని తర్వాత డిసీజ్కి ఇవి 3 పని చేయాలంటే లివర్ పర్మిషన్. దట్స్ ఇట్. ఈ స్టెప్ని మీరు ఫాలో అవ్వండి. 100% ఆ పర్సన్కి రిజల్ట్ వస్తుంది. 100కి 100% కంపల్సరీగా మీరు ఏ వ్యాధికి ఇచ్చినా సరే ఆ వ్యాధికి అనేది రిజల్ట్స్ అనేది వస్తాయి. ఒకటే రూల్ అంతే, ఈ 4 steps రూల్ ఫాలో అవ్వాలి. వాటర్ తీసుకోమని చెప్పాలి కంటిన్యూస్గా, అట్లీస్ట్ 4 liters ఆఫ్ వాటర్. దట్స్ ఇట్, సరిపోతుంది. 3 to 6 months ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ థ్యాంక్ యూ. లేదా సెషన్ ఎలా ఉంది? సూపర్ కదా మేడం. ఒక్కసారి విగ్రహం
ఉంటుందని 3 days ఉంటే కానీ మనకు టోటల్ క్లారిటీ వస్తుంది, ఎక్సలెంట్ నాలెడ్జ్ తెచ్చుకున్నాం. అట్లనే బిజినెస్ మేడంని రికగ్నేషన్ చేసుకుందాం. బిజినెస్ స్టార్ట్ చేసిన లీడర్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న లీడర్లు కావచ్చు, ఇక మనం ఎవరిని పిలవాలో తెలియంటే కమర్ టు ద డాన్స్. కిరణ్ సార్, శివరామ్ సార్.